ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రతిపక్ష వైసీపీ మరోసారి అంతర్గత చర్చలకు కేంద్ర బిందువుగా మారుతుంది. 2024 ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత పార్టీని తిరిగి బలోపేతం చేయవలసిన సమయంలో అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలు పార్టీలోనే భిన్న అభిప్రాయాలకు దారితీస్తున్నాయన్న ప్రచారం రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతుంది. ముఖ్యంగా జైల్లో ఉన్న మాజీ మంత్రి సిద్రి అప్పల్రాజును స్వయంగా వెళ్లి పరామర్శించాలని జగన్ నిర్ణయించుకోవటం ఇప్పుడు పార్టీలోనే చర్చనీయాంశంగా మారింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుంచి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వం శైలి గురించి ఒక అభిప్రాయం ఎప్పటి నుంచో వినిపిస్తూ వస్తుంది. నిర్ణయం తీసుకున్న తర్వాత దానిని మార్చుకునే విషయంలో ఆయన అంతగా ఆసక్తి చూపరని, ఒకసారి నిర్ణయిస్తే దానిపైనే నిలబడతారని సొంత పార్టీ నాయకులే గతంలో అనేక సందర్భాల్లో చెప్పారు. అధికారంలోకి రావడంలో ఇదే లక్షణం ఆయనకు బలంగా పనిచేసిందని చెప్పేవారు ఉన్నారు. అయితే అదే మొండి వైఖరి కొన్ని సందర్భాల్లో రాజకీయంగా పార్టీకి నష్టాన్ని కూడా మిగిల్చిందన్న విశ్లేషణలు ఉన్నాయి. 2024 ఎన్నికల తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆత్మ పరిశీలన చేయాల్సిన అవసరం ఉందని రాజకీయ విశ్లేషకులు పదే పదే సూచిస్తున్నారు. ప్రజలు ఇచ్చిన తీర్పు వెనుక ఉన్న కారణాలను గుర్తించి పార్టీ వ్యూహాల్లో మార్పులు చేయకపోతే భవిష్యత్తులో మరిన్ని సవాళ్లు ఎదురయ్యే అవకాశం ఉందని వారు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో జగన్ తీసుకుంటున్న ప్రతి రాజకీయ నిర్ణయం పార్టీ శ్రేణుల్లో ప్రత్యేక చర్చకు కారణమవుతోంది. ఇటీవల మాజీ మంత్రి సిద్రి అప్పల్రాజు అరెస్టు అనంతరం ఆయనను విశాఖ సెంట్రల్ జైల్లో పరామర్శించేందుకు జగన్ సిద్ధమవడం కూడా అలాంటి చర్చల్లో ఒకటిగా మారింది. పార్టీ అధినేతగా తన నాయకులను పరామర్శించడం సహజమే అయినప్పటికీ ఎవరిని ఎప్పుడు పరామర్శిస్తున్నారు, ఏ సందర్భాల్లో సంఘీభావం వ్యక్తం చేస్తున్నారు అనే అంశాలు ఇప్పుడు వైసీపీలో చర్చనీయాంశాలుగా మారాయి. పార్టీ వర్గాల్లో వినిపిస్తున్న అభిప్రాయం ప్రకారం గతంలో పార్టీ కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న పలువురు నేతలకు ఇలాంటి ప్రాధాన్యం దక్కలేదన్న అసంతృప్తి కొందరిలో ఉందని ప్రచారం సాగుతుంది. ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైన మద్యం కుంభకోణం కేసులో అరెస్టైన పలువురు కీలక నాయకుల విషయంలో జగన్ ఇదే తరహా చొరవ చూపలేదని కొందరు నేతలు ప్రస్తావిస్తున్నట్లు సమాచారం. మద్యం కుంభకోణం కేసు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెద్ద సంచలనం సృష్టించింది. ఈ కేసులో వైసీపీకి చెందిన పలువురు ప్రముఖ నాయకులు, మాజీ అధికారులు, వివిధ సంస్థలకు చెందిన కీలక వ్యక్తులు విచారణను ఎదుర్కొన్నారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుమారుడు రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి అరెస్టు కావడం అప్పట్లో రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు దారితీసింది. అలాగే మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ముఖ్యమంత్రి కార్యాలయంలో పనిచేసిన మాజీ అధికారి ధనుంజయ రెడ్డి, మాజీ ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి, భారతీ సిమెంట్స్ కు చెందిన బాలాజీ గోవిందప్ప తదితరులు కూడా ఈ కేసులో అరెస్టు కావడంతో రాజకీయ వేడి మరింత పెరిగింది. అయితే ఈ అరెస్టుల సమయంలో జగన్ వ్యక్తిగతంగా జైళ్లకు వెళ్లి వారిని పరామర్శించలేదన్న అంశాన్ని ఇప్పుడు కొందరు పార్టీ నేతలు గుర్తు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. ముఖ్యంగా మిథున్ రెడ్డి రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న సమయంలో పెద్దిరెడ్డి కుటుంబం అక్కడే రోజుల తరబడి గడిపినా పార్టీ అధినేత నుంచి అలాంటి సంఘీభావ చర్య కనిపించలేదని కొందరు నేతలు అంతర్గతంగా చర్చిస్తున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సిద్రి అప్పల్రాజు వ్యవహారంలో మాత్రం జగన్ స్వయంగా వెళ్లి పరామర్శించాలనే నిర్ణయం తీసుకోవడం వెనుక రాజకీయ సందేశం ఏమిటనే ప్రశ్న కూడా తలెత్తుతుంది. పార్టీ నాయకత్వం ప్రతి నాయకుడిని సమానంగా చూడాలనే అభిప్రాయం కొందరు వ్యక్తం చేస్తుండగా మరికొందరు మాత్రం ప్రతి కేసు స్వభావం వేరు, పరిస్థితులు వేరు కాబట్టి వాటిని ఒకే కోణంలో చూడలేమని అంటున్నారు. సిద్రి అప్పల్రాజు వ్యవహారం కూడా ఇటీవల రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి మృతి చెందిన కేసులో దర్యాప్తు సందర్భంగా ఆధారాలను ప్రభావితం చేసే ప్రయత్నం జరిగిందన్న ఆరోపణల నేపథ్యంలో ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకున్నారు. ఈ కేసు పూర్తిగా న్యాయపరమైన ప్రక్రియలో కొనసాగుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన్ను పరామర్శించేందుకు పార్టీ అధినేత వెళ్లడం రాజకీయంగా ఎలాంటి సందేశాన్ని ఇస్తుందన్న అంశంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి జగన్ చేసిన కొన్ని వ్యాఖ్యలు కూడా విమర్శలకు గురయ్యాయి.
ముఖ్యంగా ప్రమాదానికి సంబంధించిన వ్యాఖ్యలపై అధికార పక్షం, ఇతర రాజకీయ పార్టీలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. ఇప్పుడు అదే అంశంలో మరోసారి పరామర్శ రాజకీయానికి ప్రాధాన్యం ఇవ్వడం వల్ల విమర్శలకు మరింత అవకాశం కల్పించినట్లవుతుందని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం అత్యంత కీలకమైన దశలో ఉంది. ప్రతిపక్ష పాత్రను సమర్థంగా పోషించడంతో పాటు పార్టీ శ్రేణుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడం, నాయకుల్లో ఐక్యతను కాపాడుకోవడం, ప్రజల్లో కోల్పోయిన విశ్వాసాన్ని తిరిగి సంపాదించుకోవడం వంటి సవాళ్లు పార్టీ ముందున్నాయి. అలాంటి సమయంలో పార్టీ అధినేత తీసుకునే ప్రతి నిర్ణయం రాజకీయ పరంగానే కాకుండా సంస్థాగతంగా కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది. రాజకీయాల్లో నాయకత్వం అంటే కేవలం నిర్ణయాలు తీసుకోవడమే కాదు, వాటి వల్ల కార్యకర్తలకు, నాయకులకు వెళ్లే సందేశాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. ఒక వర్గం నేతలు తమకు ప్రాధాన్యం తగ్గిందనే భావనకు వస్తే అది భవిష్యత్తులో పార్టీ ఐక్యతపై ప్రభావం చూపే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అదే సమయంలో ఒక నాయకుడికి సంఘీభావం ప్రకటించడం పార్టీ అధినేత బాధ్యతేనని మరో వర్గం వాదిస్తోంది. మొత్తంగా చూస్తే సిద్రి అప్పలరాజును పరామర్శించాలన్న జగన్ నిర్ణయం కేవలం ఒక పరామర్శ కార్యక్రమంగా మాత్రమే కాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నాయకత్వ శైలి, ప్రాధాన్యతల క్రమం, అంతర్గత సమన్వయం వంటి అంశాలపై విస్తృత చర్చకు కారణమవుతోంది. ఈ నిర్ణయం పార్టీ శ్రేణుల్లో ఉన్న సందేహాలకు ముగింపు పలుకుతుందా, లేక కొత్త ప్రశ్నలకు దారితీస్తుందా అనేది రానున్న రోజుల్లో పార్టీ నుంచి వచ్చే స్పందనలు, రాజకీయ పరిణామాలు స్పష్టం చేయనున్నాయి. బంగారం బ్యాంకులో ఉంటే అది మీ అప్పు, అదే శివ గోల్డ్ కంపెనీకి తీసుకొస్తే అది మీ పెట్టుబడి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని మేము విడిపించి ఈ రోజు మార్కెట్ ధర కొని స్పాట్లో మీ నగదు మీకు అందిస్తాం. ప్రతి నెల వడ్డీలు కట్టడం లాభమా లేదా ఇలా చేయడం లాభమా మీరే ఆలోచించుకోండి. శివ గోల్డ్ కంపెనీ, అప్పులేని ఆనందకరమైన రేపటికి సరికొత్త మార్గం. జస్ట్ ఒక కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఈ రోజు మార్కెట్ రేట్కే కొనబడును.